యవనస్తులకు కావాల్సిన 7 ముఖ్యమైన విషయాలు ఒక వ్యక్తి యొక్క జీవితం నుంచి మీకు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఆ వ్యక్తి యొక్క జీవితంలో అనుభవాలు నా జీవితంలో కూడా అనుభవించాను గనుక వాటిని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను ఏదైనా ఒక వాక్యం మీకు చెప్పాలి అని అనుకున్నట్లయితే, ప్రజలకు చెప్పాలి అనుకుంటే, నాకు తెలుసు గనుక, నేను తెలివైనోడిని గనుక, నాకు నాలెడ్జ్ ఉంది గనుక, నేను సీనియర్ని గనుక అని ఏ సందేశాన్ని కూడా నేను చెప్పను. ఏ వాక్యం అయితే నా జీవితంలో పనిచేసిందో అదే వాక్యం నేను మీతో కూడా పంచుకోవాలని ఎప్పుడు ఆశపడుతూ ఉంటాను. ఎందుకంటే నేను 17 సంవత్సరాల వయసు అప్పుడు దేవుని యొక్క సేవలోనికి వచ్చాను, ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. దేవుడు నన్ను 7 సంవత్సరాల వయసు అప్పుడు నేను యేసుక్రీస్తుని సంరక్షకుడిగా అంగీకరించినప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. తన సేవ కోసం నేను వస్తానని, నేను ఉద్యోగం చేయనని, ప్రపంచమంతా వాడుకుంటానని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. అయినప్పటికీ కూడా నాలో చాలా భయం, సిగ్గు అనేది ఉండేది. కనుక మా ఇంట్లో ఒక చిన్న చర్చ్ రన్ అవుతూ ఉండేది. ఆ చర్చ్లో ఒక అంకుల్ వాక్యం చెప్తా ఉండేవాడు, నిత్యానందం అని. ఆ అంకుల్ వాక్యం చెప్తా ఉండేవాడు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందండి? స్పష్టంగా ఉందా? ఒకసారి చేతి చూపిస్తారా? ఓకే, రైట్. సో నిత్యానందం అని అంకుల్ వాక్యం చెప్తా ఉండేవాడు. మా చర్చిలో ఒక 30 మంది అలా ఇంట్లో ఆరాధన జరుగుతూ ఉండేది. అప్పుడు నాకు ఇంకా 16-17 సంవత్సరాల వయసు. అయితే నాకు చాలా భయం కనుక, ఓకే నైస్. కనుక నేనేం చేసేవాడినంటే, నాకు భయం కనుక నేనేం చేసేవాడినంటే ఒక మూలన కూర్చొని కంజరు వాయిస్తూ ఉండేవాడిని తలదించుకొని. అదే నా సేవ. అంత భయంతో ఉండేవాడిని. అటువంటి సమయంలో ఒక రోజున ఈ నిత్యానందం అనే ఈ అంకుల్ ఏం చేశారంటే, సడన్గా వచ్చే వారం నేను రానోచ్, ఎవరు చెప్తారో చూస్తానోచ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు అలా చేశాడో తెలియదు. ఇప్పుడు అందరూ అక్కడ ఉండే 25 మంది 30 మంది, అమ్మో సిస్టర్ ఎలా అండి, వచ్చే ఆదివారం ఎవరు వాక్యం చెప్తారండి అని చెప్పంటే అందరూ నా కాస్త ఇలా చూశారు. ఆ మూల నేను కూర్చొని కంజరితో ఇలా చూశాను. నా కాస్త చూస్తున్నారేంటి మీరు? అస్సలు నాకు తెలియదు అమ్మా, నాకు అప్పచెప్పకండి అని అన్నాను. లేదు నాన్న, దేవుడు నిన్ను చిన్నప్పుడే తన సేవకు పిలుచుకున్నాడు, నువ్వే వాక్యం చెప్పాలి అని చెప్పన్నారు. అలా మొదలైంది మన ప్రస్థానం. సో ఇప్పుడు ఏం చేస్తాం? వచ్చే ఆదివారం వాక్యం చెప్పాలి. ఏం చెప్పాలో తెలియదు, ఏం చెప్తే బాగుంటుంది? అందుకోసమని బాగా ఆలోచించాను. అసలే భయం. ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే కళ్ళల్లోని కళ్ళు పెట్టి నేను చూడలేను. ఎప్పుడు తలదించుకునే ఉండేవాడిని. ఎప్పుడు సిగ్గు, భయం అనమాట. గిన్నిస్ రికార్డులు కనుక రెండింటికుంటే 2 నాకే వచ్చేస్తాయి. అంత భయంతో ఉండేవాడిని. సో అటువంటి నాకు ఈ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక వాక్యం చెప్పాలి. సో 23వ కీర్తన, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇది చెప్పేద్దామని వారం అంతా రిహార్సల్స్ చేశాను. ఇంట్లో ఇటు తిరగడం, అటు తిరగడం, 23వ కీర్తన ఇలా చెప్తే బాగుంటుంది, అలా చెప్తే బాగుంటుంది అనుకుంటూ అలా తిరగడం మొదలుపెట్టాను. అలా తిరుగుతూ లాస్ట్కి సాటర్డే వచ్చింది. శనివారం వచ్చేటప్పటికి వెంటనే అక్కతో అన్నాను, అక్క రేపు ఉదయమే కదా నేను మెసేజ్ ఇచ్చేది, ఫస్ట్ మెసేజ్ ఎలా చెప్తున్నాను ఒకసారి చూడవా అని. సరే చెప్పరా అని మా అక్క కుర్చీలో కూర్చుంది. అప్పుడు నేను చెప్పాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. డైలాగ్ చెప్తున్నావేంట్రా? అవునా, ఓకే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అరుస్తావేంట్రా అని చెప్పండి. సో ఎలా చెప్తున్నా ఏదో వంక చెప్తా ఉండేది. అక్క కొంచెం ఎంకరేజ్ చేయక అంటే ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేదు. మొత్తానికి ప్రిపేర్ అయ్యాను. ఆదివారం వచ్చింది. అందరూ ఇంట్లో నిండిపోయారు. 20-30 మంది ఉన్నారు. బాబు వాక్యం చెప్తాడు ఫస్ట్ టైం అని లేచి నించున్నాను. 23వ కీర్తన మొదలు పెట్టాను. 5 నిమిషాల్లో 23వ కీర్తన మొత్తం అయిపోయింది. 5 నిమిషాల్లో మెసేజ్ అయిపోయింది. అందరూ నవ్వేశారు. బాబు న్యూస్ పేపర్ బాగా చెప్పాడండి అని చెప్పి అన్నారు. ఎందుకంటే ఈనాడులో జరిగిన ఆర్టికల్స్ కూడా చదివి చెప్పేశాను అనమాట. అసలే సిగ్గు. ఈ సిగ్గుతో వీళ్ళందరూ ఇలా అనడంతో చాలా బాధ అనిపించింది. అప్పుడు రాత్రికి దేవుని సన్నిధిలో మోకరించి ఆడడం మొదలుపెట్టాను. ప్రభువా, నేను సందేశాలు సిద్ధపడడం ఏంటి, నేను మనుషులకి చెప్పడం ఏంటి? నువ్వు నాకు చెప్పు, నువ్వు నాతో మాట్లాడు. నీవు నాతో మాట్లాడితే ఏ సందేశం అయితే నువ్వు నాతో మాట్లాడతావో ఆ సందేశం అనే ఆయింట్మెంట్ని నేను అప్లై చేసుకుంటాను. నాకు గనుక అది పని చేస్తే అది ఇతరులకి కూడా వాడమని నేను చెప్తాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఆడవడం మొదలుపెట్టాను. ఆ రాత్రి దేవుడు తన హస్తం నా గుండెల మీద ఇలా పెట్టి, నిన్ను అగ్నితో అభిషేకిస్తున్నాను అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. ఆ విధంగా నా చూపు మారిపోయింది. దేవుడు తన ఆత్మచేతను అభిషేకించాడు. 1 వీక్ ఫీవర్ వచ్చేసింది. అందరూ ప్రార్థన చేస్తూ ఉండేవారు, కానీ తగ్గేది కాదు. ఒకలాంటి వేడి చెవి నుంచి ముక్కు నుంచి వచ్చేస్తూ ఉండేది. ఆ తర్వాత నుంచి ఆ అభిషేకాన్ని నేను సెన్స్ చేయడం మొదలుపెట్టాను. పరిశుద్ధాత్మ దేవునితో కలిసి రాత్రి అందరూ పడుకుంటే నేను మోకరించి నాతో మాట్లాడండి అని చదువుతున్నప్పుడు
దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి దినాల్లో నాకు ఇచ్చిన సందేశాల్లో ఒక సందేశం ఈ రోజున నేను మీకు ఇవ్వబోతున్న సందేశం. ఈ సందేశం నా జీవితానికి ఈ సందేశాన్ని ఒక ఆయింట్మెంట్ లాగా అప్లై చేస్తే ఇది నాకు 100% పనిచేసింది. అందుకనే ఈరోజు ఈ ఆయింట్మెంట్ మీరు కూడా యవ్వనస్తులుగా అప్లై చేసుకోవాలని మీతో నేను మాట్లాడుతున్నాను. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కనుకనే ఈ యొక్క ఆయింట్మెంట్ మీరు ఉపయోగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రైట్, 17 సంవత్సరాలు సేవకు వచ్చానని మీతో చెప్పాను కదా. నిజానికి నేను ఒక అన్య కుటుంబంలోంచి రక్షణ పొందాను. రక్షణ పొందిన తర్వాత నేను దేవుని యొక్క సేవలోకి ఎలా వచ్చాను అని అంటే, నా పట్ల ఫస్ట్ నా తల్లితో దేవుడు మాట్లాడాడు. నీ కుమారుడి పేరు శ్రీనివాస్ కాదు, అప్పుడు నా పేరు శ్రీనివాస్, నీ కుమారుడి పేరు శామ్యూల్ అని పేరు పెట్టు, నేను ప్రపంచమంతా వాడుకోబోతున్నాను అంటే అమ్మ నన్ను పిలిచి, అరే నీ గురించి దేవుడు నాతో మాట్లాడాడు, నీ పేరు సమూయేలు అని పేరు పెట్టమన్నాడు, నిన్ను దేవుడు ప్రపంచమంతా వాడుకుంటాడంట నాన్న అని చెప్పి నాకు శామ్యూల్ అని పేరు పెట్టింది. ఆ పేరు పెట్టిన దగ్గర నుంచి ఓహో అయితే దేవుడు నన్ను ప్రపంచమంతా వాడుకుంటాడనమాట అని చెప్పి అక్కడి నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. బైబిల్ చదవడం మొదలు పెట్టేవాడిని. నాతో మాట్లాడు ప్రభు అని చెప్తా ఉండేవాడిని. కానీ ఎన్నో అవమానాలు, ఆకలి బాధలు, ఇబ్బందులు రావడం వలన, యేసు ప్రభుని అంగీకరించినందుకు మా బంధువులు, స్నేహితులు అందరూ వదిలేయడం వలన మాకు వారం 5 రోజులు భోజనం ఉండేది కాదు. ఎవరో అరుగు మీద పడుకోవాల్సిన పరిస్థితి. చాలా బాధ అనిపించేది. ప్రభు నువ్వు నన్ను ప్రపంచమంతా వాడుకుంటానని కళల ద్వారా తెలియజేసావు, అమ్మకి దర్శనం ద్వారా తెలియజేసావు, వాక్యం ద్వారా తెలియజేసావు, మరి నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది, మేమేంటి నాన్న వదిలేశారు, మేము వెళ్ళే సంఘం కూడా మమ్మల్ని ఎందుకు ఆదరించలేదు అని ఏడుస్తూ ఉండేవారు. ఎందుకంటే నాన్న పెద్ద కాంట్రాక్టర్, కానీ ప్రభువుని అంగీకరించినందుకు వదిలేశారు. మధ్యరాత్రిలో పంపించేసేవారు. చిన్నప్పుడు బట్టలు, ఫోటోలు అన్నీ చింపేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేము వెళ్ళే చర్చ్ 4 కిలోమీటర్ల దూరం. మధ్యరాత్రి వేళ చిన్నపిల్లలు అక్కడికి వెళ్తే పాస్టర్ గారు అబ్బాయి వచ్చాడు. ఏంటి నాన్న అంటే, మా డాడీ పంపించేశారు అంకుల్ అంటే, అవునా అని కొత్త 5 రూపాయల కాగితాలు 5 ఇచ్చి మమ్మల్ని పంపించేసి, వెళ్ళండి నాన్న మీ నాన్నగారి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేయండి అన్నారు. అక్కడ VBS అవుతా ఉంది. అన్నాను, అంకుల్ సండే స్కూల్ VBS అవుతుంది కదా, నైట్ ఇక్కడ పడుకొని ఉదయం వెళ్ళిపోవచ్చు అంటే, వద్దమ్మా వెళ్ళిపోండి అని బయటికి తగిలేశారు. చాలా ఏడ్చాం. మేము వెళ్ళే సంఘం కూడా మమ్మల్ని ఆదరించదా అని చెప్పి చివరికి ఎవరో ఒక ఆంటీ పర్మిషన్ ఇస్తే వారి అరుగు మీద 4 రోజులు పడుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారు తినకపోతే ఇచ్చేది తినాల్సిన పరిస్థితి. అందరూ అంటూ ఉండేవారు, ఏం పోయే కాలం రా యేసు ప్రభుని నమ్ముకొని ఇలాంటి పనులు వదిలేయచ్చు కదా, దేవుడు మీ నాన్నగారు చక్కగా చూసుకుంటారు అనేవారు. అలా అరుగుల మీద పడుకోవడం, సరైన చెప్పులు లేక, బట్టలు లేక, తినడానికి లేక ఒకలాంటి అవమానకరమైన పరిస్థితి. సో ఈ అవమానకరమైన పరిస్థితుల్లో నాకు ఒకలాంటి ఇన్ఫీరియారిటీ వచ్చేసింది. అందుకే నేను చెప్పాను కదా మొదటే, నాకు సిగ్గు భయం ఉండేదని చెప్పి. ఎందుకోసం అంటే నేను ఎదిగిన పరిస్థితులు బట్టి, అవమానాలను బట్టి సాతాను నాతో మైండ్ గేమ్ ఆడడం మొదలు పెట్టాడు. నేను అందరికంటే గొప్పవాడిని కాదు, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు అనే ఆలోచనలతో నింపడం వలన నేను దేని గురించి కూడా పనికిరాను అనే ఆలోచనతో నింపబడేవాడిని. అందుకని ఎవరి కళ్ళలోనికి కూడా కళ్ళు పెట్టి చూడలేని దౌర్భాగ్య స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. అటువంటి పరిస్థితుల్లో ఒక రోజున నేను ప్రార్థన చేసుకుంటున్నాను. డాక్టర్స్ కాలనీలో మా అంకుల్ ఇంట్లో నేను పడుకున్నప్పుడు నేను అక్కడే చదువుకుంటున్నాను, 10th క్లాస్ చదువుతున్నాను. మధ్యరాత్రిలో నేను దేవుని యొక్క స్వరాన్ని వినడం మొదలుపెట్టాను. శామ్యూల్ అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ వాయిస్కి నేను దివాన్ కాట్ మీద లేచి గోడకు గుద్దుకొని కింద పడిపోయాను. ఒళ్ళంతా తడిచిపోయింది. చీకట్లో ఎవరు నన్ను పిలిచారు అంటే, శామ్యూల్ నా కుమారుడా, నేను నిన్ను 3 సార్లు అభిషేకించాను, నువ్వు నా సేవ చేయాలి అని దేవుడు నాతో సూటిగా ఆయన స్వరాన్ని నేను విన్నాను. చాలా ఏడుపు వచ్చేసింది. ప్రభువా నీ సేవ చేయాలనే ఆశ నాకు కూడా ఉంది, కానీ ఇప్పుడు నేను నమ్ముకున్నందుకు ఎన్ని కష్టాలు, వ్యతిరేకతలు ఉన్నాయి చూసావు కదా. అందుకనే నేను విదేశాలు వెళ్ళిపోతాను, బోలెడని డబ్బులు సంపాదిస్తాను, బ్యాంకులో వేసుకుంటాను, ఒక 4-వీలర్ కొనుక్కుంటాను, అప్పుడు నీ సేవ చేస్తాను అని ప్రభుతో నేను మాట్లాడేవాడిని. సో ఈరోజు కన్ఫెస్ చేసిన తర్వాత నా జీవితంలోనికి శ్రమలు వచ్చాయి. ఎంత భయంకరంగా అంటే, సేవ ప్రారంభించిన తర్వాత నా సొంత వారే సంఘం, ఆస్తి అన్నీ లాగేసుకొని నన్ను, నా భార్యను ఖాళీ చేతులతో బయటకు పంపించేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. 2001లో జరిగిన సంఘటన. అప్పుడే పెళ్ళయింది. 2001 సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియదు. అన్నీ పోగొట్టేసుకున్నాను. దేవుడు అన్నాడు, 7 వారాలు నువ్వు మౌనంగా ఉండు, చర్చ్ నుంచి నిన్ను బయటికి పంపించేస్తారు, అప్పుడు కూడా నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి, నువ్వు సహించుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అందుకని నేను స్థాపించిన సంఘంలోంచి, అది చాలా పెద్ద ప్రాపర్టీ అప్పట్లోనే, అన్నీ లాగుకొని నన్ను, నా భార్యని ఖాళీ చేతులతో పంపించేశారు. ఏ చర్చికి వెళ్ళలేని
పరిస్థితి. చర్చ్ ఎదురుగా చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఎదురింట్లోనే ఉండి ఏడుస్తూ ఉండేవారు. అప్పుడు నా కిడ్నీలో భయంకరమైన స్టోన్స్, భయంకరమైన నొప్పి, వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి. నా భార్య క్యారియింగ్, తినడానికి ఏమీ ఉండేది కాదు. అటువంటి సమయంలో నా వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేస్తూ ఉండేవారు, వాడు కుళ్ళిపోయిన కూరగాయలు తింటున్నాడండి, ఇనప సామాన్లకు వచ్చి కూరగాయలు అవి తింటున్నాడు అని అందరూ కామెంట్ చేస్తూ ఉండేవారు. మా ఇంట్లో ఉండేటప్పుడు కప్పు కూడా కడిగేవాడు కాదు, ఇప్పుడు వాడి కప్పులు వాడే కడుక్కుంటున్నాడండి అని అందరూ కామెంట్లు చేస్తుంటే ఏడుపు వచ్చేస్తూ ఉండేది. అప్పుడే పాటలు రాశాను. కన్నీరేలమ్మ కరుణించి యేసు నిన్ను విడవబోడమ్మా అనే పాటలు అందులోంచి పుట్టుకొచ్చిన పాటలు. కన్నీరేలమ్మ కాకుండా కన్నీరు విడిచే ఓ సోదర, కన్నీళ్ళతో పగిలిన గుండెతో ఆలసిన నేస్తమా అనే పాటలు అటువంటి కష్టాల్లోంచి పుట్టుకొచ్చాయి. ఈ రోజున ప్రపంచంలో కోట్ల మంది కన్నీరు తుడిచే ఈ పాటలు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? కన్నీటి గాథలో నుంచి వచ్చాయి. అలా కన్నీరేలమ్మ పాట నేను రాయగలిగాను. ఆ రోజున కన్నీరేలమ్మ పాట రాయడానికి ఈ రోజున ఇన్ని కోట్ల మందిని ఆదరించడం కోసం దేవుడు నన్ను పిండేశాడు. శ్రమల్లో నుంచి వచ్చిన పాటలు కన్నీరేలమ్మ. అందులోనే కన్నీరు విడిచే ఓ సోదర అనే పాట కూడా రాశాను. యూట్యూబ్లో మీరు చూడొచ్చు. అందులో కూడా ఒంటరి వాణిగా చేశారా, నీ ఆకలి ఎగతాళి చేశారా, లేని మాటలు ఎన్నో చెప్పారా, నీ హృదయం అంతా గాయించేశారా అన్న మాటలు. ఈ శ్రమలన్నీ ఎప్పుడో తెలుసా? నాకు 25 సంవత్సరాల వయసు అప్పుడు, 25 years అప్పుడు నేను పడ్డ శ్రమలు. నా అన్నవారు కానీ, నన్ను పట్టించుకున్నవారు కానీ, బాగున్నావా అని కానీ, ఏమైనా తిన్నావా అన్నవారు కానీ లేదు. నా అన్నవారికి నెలకి 1000 రూపాయలు నాకు ఇస్తారా అని నేను అడిగితే, 1000 రూపాయలు ఇస్తే ఏ పాస్టర్ అన్న వాక్యం చెప్తాడురా అని చెప్పి నాకు 1000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి. అలాంటి శ్రమల్లోనే ఉండాల్సిన పరిస్థితి. నన్ను ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. అప్పటి వరకు ఒక సంఘానికి కాపరిగా ఉండేవాడిని కనుక అందరూ పాస్టర్ గారు అనేవారు. ఆ తర్వాత లోకల్ పాస్టర్స్ అందరూ ఎక్కడైనా బస్సులోనే కనిపిస్తే, బాబు ఏంటమ్మా ఏం చేస్తున్నావు, ఏం లేదు ఇప్పుడు ఎక్కడ, ఓకే సరే అంటూ ఉండేవారు. వాళ్ళందరూ ఒకప్పుడు పాస్టర్ గారు అని అనేవారు. ఇప్పుడు నాకు అన్నీ పోయేటప్పటికి ఎక్కడమ్మా ఏంటమ్మా ఇప్పుడు ఏం చేస్తున్నా, ఏం లేదా అని చెప్పి అంటూ ఉండేవారు. అందుకే యవ్వన సేవకుల్ని ఆదరించే సేవకులు చాలా తక్కువగా ఉంటారు. నేను అటువంటివన్నీ పడ్డాను కనుకే ఎక్కడైనా యవ్వనస్తులు సేవ చేస్తున్నారంటే వాళ్ళకి ఎలాగన్నా సహాయం చేయాలని ముందుండాలని దేవుడు నాకు పాఠం నేర్పించాడు. చాలాసార్లు చాలామంది చేసేది ఏంటంటే, యవ్వనస్తులు శ్రమల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి పక్కన నించోవలసిన దైవజనులే ఇలాంటి పనులు చేసినప్పుడు ఎంతగానో నలిగిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఎక్కడ ఏంటి అంటుంటే గుండెల్లో బాధ, ఏం చేయాలో తెలీదు, ఏడుస్తూ ఉండేవారు, వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి, తినడానికి కూడా ఏమి ఉండేది కాదు, పట్టించుకునేవారు కూడా ఉండేవారు కాదు. కనుక తమ్ముడు, చెల్లి, సహోదరి, సహోదరుడా, ఈ రోజున ఒక వ్యక్తిని దేవుడు గొప్ప వ్యక్తిని చేయాలంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు శ్రమలు గుండా నడిపిస్తాడు. శ్రమల తర్వాత ఇంకేం జరిగినాయి? శోధనలు, టెంప్టేషన్ అని మీరు రాసుకోవచ్చు. ఇది 5వదిగా ఏంటంటే టెంప్టేషన్, శోధనలు జయించుట అనేది మన జీవితంలో కావాలి. జీవితంలో యవనస్తులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో శ్రమలు అనేవి వస్తాయి, దాంతోపాటు శోధనలు అనేవి కూడా వస్తాయి.